నమస్తే ఎల్టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. భీమవరం మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చేవి వెన్నుపోటు మోసాలని ఆగ్రహం. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఈ నెల 18 నుంచి నామినేషన్ స్వీకరిస్తామని వెల్లడి. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతుందని మండిపడ్డ ఎంపీ అవినాష్ రెడ్డి. వివక్ష నేత చంద్రబాబు నాయుడు పైన జనసేనాని పవన్ కళ్యాణ్ పైన ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుకు తనపై చాలా కోపం ఉందని, తన గురించి మాట్లాడే సమయంలో ఆయనకు హైబీపీ వస్తుందని సీఎం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఇక్కడ నుండి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నాకు ఏదో అవ్వాలని శాపాలు పెడుతుంటాడని, రాళ్లు విసరాలని పిలుపునిస్తుంటాడని వెల్లడించారు. నీ పేరు చెప్తే గుర్తుకు వచ్చే మంచి పథకం ఒకటైనా ఉందా అని చంద్రబాబు నాయుడును అడిగా. అందుకే నాపై ఆయనకు కోపం. చెరువులో కొంగ మాదిరిగా ఎందుకు జపం చేస్తావు అని అడగకూడని ప్రశ్న అడిగా. అందుకే ఆయనకు నాపై కోపం అని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు నాయుడు అంటే గుర్తుకొచ్చేవి వెన్నుపోటు, మోసం, దగా, కుట్రలు, అబద్ధాలు అని విమర్శించారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రీలకి ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణలు కూడా కనిపించవు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు. కాబట్టి ఈ 75 ఏళ్ల వయసులో కూడా కుట్రల్ని, కుతంత్రాలని, అబద్ధాలని, మోసాలని, వెన్నుపోట్లని, పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది. కారణం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి పార్లమెంటుకు సంబంధించి కలెక్టరేట్లో, అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన అన్నారు. ఈ మేరకు మీడియా సెంటర్లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని తెలియజేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు, వీడియోగ్రఫీ, పోలీస్ నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేస్తామన్నారు. నామినేషన్లకు అభ్యర్థులకు ఇచ్చే ఫారాలు, ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉంచామన్నారు. నామినేషన్ కేంద్రంలోకి 3 వాహనాలు, అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించారని వెల్లడించారు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తారని, సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థులు వీఎంసీ కమిషనర్కు తమ నామినేషన్లు అందజేస్తారని తెలియజేసిన ఆయన, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించారు. 26న నామినేషన్లు పరిశీలన చేస్తారని, 29వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తామన్నారు. అనదర్ ఇంపార్టెంట్ అనేటువంటి ఫామ్ ఏ అండ్ ఫామ్ బి, మనందరికీ ఫామ్ బి అని చాలా తెలుసు. ఫామ్ ఏ అనేటువంటిది ఒక పార్టీ ఏదైతే ఉందో, ఎవరికైతే అతను సైన్ చేసే అధికారం అధ్యక్షుడు ఇస్తారో ఆ ఫామ్ బి ఒరిజినల్ ఎప్పుడులోపు సబ్మిట్ చేయాలి అనేది. ఫామ్ బి అనేటువంటిది కూడా ఆ వ్యక్తి ఇంక్ సైన్తోనే, 2 కూడా ఇంక్ సైన్తో
మనకి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు అనేటువంటిది నామినేషన్ తీసుకుంటాం కాబట్టి 25వ తారీఖు 3 గంటల లోపు అనేటువంటిది ఇచ్చి తీరాలి, లేకపోతే అతను పార్టీగా కన్సిడర్ కాడు అనేది అది కూడా ప్రాపర్గా అనేటువంటిది కన్వే చేయడం జరిగింది. కొందరు ఫామ్ బి మాత్రమే తెస్తారు, ఫామ్ ఏ అనేటువంటి తీసుకురారు. సో ఫామ్ ఏని ఫామ్ బిని రెండు కూడా అంటే పార్టీ అతనికి అథరైజ్ చేసి అతను ఫామ్ బిని సైన్ చేసే అధికారము అనేది ఫామ్ ఏ. ఫామ్ బి అనేటువంటిది ఎవరికైతే ఆథరైజేషన్ ఇస్తారో ఆయన సైన్ చేసి క్యాండిడేట్కి ఇచ్చేదాన్ని ఫామ్ బి అంటాము. సో ఆ విధంగా ఫామ్ ఏ ఫామ్ బిని అనేటువంటిది ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇంక్ సైన్కి సంబంధించినటువంటి ఒరిజినల్ కాపీస్ యొక్క జాగ్రత్తలు అనేటువంటి కూడా ప్రాపర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫోటో కూడా మ్యాండేటరీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సైజులో ఉండాలా అది 3 months ముందుగానే తీసుకోవాలనుకొని చెప్పి దానికి 2 x 2.5 సెంటీమీటర్ చెప్పి దాంట్లో తీసుకునేటప్పుడు కూడా ఇష్టం వచ్చినటువంటివి కాకుండా దానికి ఉండేటువంటి డీసెన్సీ, ఆ డకారము, ఆ పద్ధతి ఉంది. అది కూడా ఎలా చేయాలి, ఎన్ని కాపీస్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో దానితో పాటుగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఎక్స్క్లూజివ్గా దీని గురించి అది కూడా ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా దానికి సంబంధించింది కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతుందని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ. పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి వచ్చేదానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది. సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ. He is consuming excessive alcohol and cigarettes and also lies down on the stairs. Sometimes I carried Vivekananda sir inside his house. ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీం గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించాడు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. సొంతక్కను స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైర్స్ మీద బయట పడిపోయే పరిస్థితి, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో సంవత్సరాల్లో మీరు ఏ రకంగా 2-3 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. జగన్ అసమర్థ పాలనలో పేదల జీవితం ప్రశ్నార్థకమైందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. ఆర్థికంగా ఆదాయాన్ని పడిపోయి అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆదాయం నీల్ అప్పులు ఫుల్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో అభివృద్ధి కుంటుపడటం, ప్రజలపైన భారాలు మోపటం వలన కొనుగోలు శక్తి కోల్పోయిన విధానాలను ఆయన వివరించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రజలకి సంబంధించి నేరుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి రాష్ట్రంలో, ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో నివసించే దాదాపు 6 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు
ఏ విధంగా ఛిద్రమవుతున్నాయి, ఏ విధంగా ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబం ఆ కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తి కుదేలవుతున్నాడు అనేటటువంటి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తే అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చూస్తే జగన్ గారి యొక్క పాలనలో ప్రజల ఆదాయం డల్, ప్రజల అప్పులు ఫుల్, ప్రజల అభివృద్ధి నిల్, ప్రజల బతుకులు డమాల్ అనేటటువంటి విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. మీరు లోతుగా చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, జగన్ గారి యొక్క పాలనలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక కుటుంబాలు వారి యొక్క నిర్వహణ ఖర్చులను కూడా వాళ్ళు సంపాదించుకోలేని దుస్థితిలో ఉండి ఆదాయం చాలా డల్గా ప్రజలకి సంబంధించి కనబడతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలకు వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకి చాలక అప్పులు ఫుల్గా చేయాల్సినటువంటి పరిస్థితి దాపురిచ్చింది ప్రజలందరికీ కూడా. అదేవిధంగా గతంలో సంపాదించినటువంటి సంపాదనలో కుటుంబ నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం కూడా వారు చేసినటువంటి పొదుపులో నుంచి స్థిర చరాస్తులో లేకపోతే బంగారమో ఇటువంటి వస్తువులు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వారి సంపాదన కుటుంబ ఖర్చులకే చాలనటువంటి పరిస్థితుల్లో కుటుంబాల యొక్క అభివృద్ధి నిల్ అయ్యింది అనేటటువంటి అంశాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పశ్చిమ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గంలో నిన్న జరిగిన మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, రాక్షస పాలన అంతమొందించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానుల ఉత్తేజాన్ని చూస్తే గెలిచినట్లే అనిపిస్తుందని అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. స్టార్ కి ఒక అభిమాన సంఘం పెట్టుకొని ఆ సినిమా యాక్టివిటీసే కాకుండా రాజకీయాల్లో చైతన్యంగా పరిమితి చెంది మీరందరూ పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. అంటే ఎవరినైనా ప్రతి ఒక్కళ్ళు ఒకరిని అన్నలాగా తీసుకొని రాజకీయాల్లో గురువులాగా తీసుకోవాలి కదా. కులాల బేసిస్ కాదు అది. ఒక్కొక్కరు నమ్మకం, ఒక్కొక్కళ్ళ అభిమానం నుంచి తీసుకుంటూ వస్తారు. అందుకే నేను మొన్న కూడా సభలో చెప్పాను, పవన్ కళ్యాణ్ కొని మీరు ఆయన ఆరాధిస్తూ ఆయన ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను దయచేసి మీలో ఒకటిగా మీ పెద్దన్నలాగా నన్ను తీసుకొని పనిచేయండి అని అందరూ కూడా దాన్ని ఆమోదించినందుకు నా ధన్యవాదములు. సపోర్ట్ చేస్తున్నందుకు. పశ్చిమ నియోజకవర్గంలో ఇది ఆరంభమే. మనం ఒకసారి గెలిచినాక డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చినాక అందరికీ జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా పెంచాలనే దాని మీద మీరందరూ సహాయం చేయండి. నేను సహకరిస్తాను. నన్ను పూర్తిగా ఉపయోగించుకొని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కుల మతాలకి అతీతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఆయన చెప్పినట్లుగా కేక్ కటింగ్కి అలాంటివి కాదు. సినిమా రిలీజ్ అయ్యి సినిమా గొప్పగా అయితే సక్సెస్ఫుల్ మీటింగ్స్ అవి చేసుకోవచ్చు సరదాగా, కాదని నేను అన్న. కానీ మొత్తం మీద వీటన్నిటికి కూడా ఏ అసోసియేషన్లు పెట్టినా ఏ సమావేశాలు పెట్టినా అల్టిమేట్గా మనకంటే కింద ఉన్నవాడికి పేదరికానికి ఎట్లా ఒకరికొకరు ఎలా తోడ్పడుతున్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నూతన కమిటీని మంగళవారం ప్రెస్ క్లబ్లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రతిభాభారతి, కార్యదర్శిగా సిపి నాగేంద్ర, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ అలం, సహాయ కార్యదర్శిగా శివ, సభ్యులుగా రవి సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ కార్యదర్శి సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. Not only the BJP government but also the previous governments of India have always tried to commodify education. They have tried to commodify the education system. They are trying to sell education to students. So today we have gathered here to form the state committee in Andhra Pradesh. We will go to students and we will make them aware of the capitalist system
and how this system is victimizing them. We are going to tell them how this system is going to victimize them, and we will wage a struggle against this capitalist system, and we will fight for the rights of the students here. We will make sure that students get education not as a commodity but as a right. So education must be right, it should not be sold in the market. The BJP government with the national education policy has tried to put education in the international market by bringing by bringing the education bourgeoisie from foreign countries and even from India. స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ స్టేట్లో అన్ని జిల్లాల్లో విద్యార్థుల సమస్యల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని PSFIగా ఈరోజు తెలియజేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో అనేక అమ్మాయిల మీద దాడులు ఎక్కువైపోయాయి. దాని మీద కూడా రాజీ లేని పోరాటం చేస్తామని PSFIగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా మీద నమ్మకంతో పార్టీ మాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని RWS మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ KS జవహర్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోండని సూచించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి తాగునీరు ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ KS జవహర్ రెడ్డి వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CS మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇంకా 2 జిల్లాల నుండి ప్రతిపాదనలు రావాల్సి ఉందని, అవి వస్తే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తగిన అనుమతులు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ కూడి ప్రధాన కాలువ నుండి తాగునీటి అవసరాలకై పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపేందుకు గాను ఈ నెల 8 నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని CS జవహర్ రెడ్డి చెప్పారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ నుండి NTR, కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాలకు కాలువల ద్వారా ఈ నెల 6 నుండి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కావున వెంటనే అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని CS జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను CS ఆదేశించారు. చంద్రబాబు నాయుడు బరి తెగింపు మాటలే ఆయనను రాజకీయ సమాధి చేస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మిరుగు నాగార్జున హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, నువ్వు రాజకీయాలు అహంకార స్వభావంతో ఉండి బరి తెగించి మాట్లాడి ఈరోజు పల్లెల్లోకి వచ్చి ఓట్లు ఎలా అడుగుతావు? ఏ ముఖం పెట్టుకొని BC SC కాలనీకి వెళ్తావు? ఏ ముఖం పెట్టుకొని ఈ రాష్ట్రంలో డ్రైవింగ్ వృత్తి చేసుకునే డ్రైవర్లను ఓట్లు అడగలవు? బీసీలను, దళితులను అన్నాని మాటలని వారిని సందర్భానుసారంగా చులకంతో ఏ హవ్యంతో చూసిన చంద్రబాబు నాయుడుకు ఓటు అడిగే అర్హత లేదు. వారి ఓట్లపై ఆయనకు ఎలాంటి హక్కు లేదన్నారు. కుల ప్రస్తావనలతో రాజకీయాలు చేస్తాడని, చిన్న కులాలంటే తేలిక స్వభావమని, చిన్న కులాల వాళ్ళు పైకి ఎదగటానికి అడ్డుగోడ అని ఇవన్నీ మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. దానిలో అనేకం అతను రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్వయాన దళిత కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాని మీద ఎక్కడా పశ్చాత్తాపం చెందరా. ఆయన మనస్తత్వం అది. బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు, బీసీలు జడ్జీలుగా పనికిరారన్నాడు, బీసీలు అంతు చూస్తానన్నాడు. అన్నవాడు నేను తప్పు చేశానే, తప్పు అని ఎక్కడ అంటల్లా. వాడి స్వభావం అది. ఆయన జీవన విధానంలో ఇవన్నీ మర్చిపోలేని ఘట్టాలు. ఇంకా ఎంత బరి తెగించాడంటే ఈ మధ్యకాలంలో వేలుముద్రల గాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పేద వ్యక్తికి డ్రైవింగ్ చేసుకునే ఉద్యోగం ఇస్తే, టికెట్ ఇస్తే దాన్ని పట్టుకొని టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇచ్చారని, చివరికి కూలి జనం అంట. ఎంత దారుణం, ఎంత అహంభావం. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేది కూలి జనం, నీ సభలకు వచ్చేది డబ్బులున్న జనమా? అంటే ఈ కూలి జనంగానే బ్రతకాలా? కూలి జనం అంటే నీకు తేలిక స్వభావమా?
రేపు ఓట్లు మాత్రం వీళ్ళు ఇయ్యాలా? ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవాళ్ళు, కూలి జనం అంటే పేదరికంలో ఉన్న ప్రతి వారిని నువ్వు తేలిక చేసి మాట్లాడి రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నావు చంద్రబాబు. తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవిస్తావు. ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటే వాళ్ళ స్థితి పెరగటానికి, ఈ యొక్క ఎస్సీల యొక్క స్థితి పెరగాలని, బీసీల యొక్క స్థితి పెరగాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ జీవన విధానం బాగుండాలని, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని, వాళ్ళు భారతదేశ వ్యవస్థలోనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క అప్లిప్మెంట్ జరగాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే నీ విధంగా మాట్లాడి ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు యాక్షన్ చేస్తావు. ఎందరో దళితుల ఉసురు పోసుకున్న దళిత ద్రోహి సీఎం జగన్ అని ఏపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు, నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఎద్దేవా చేశారు. దళితులంతా ఐక్యమై జగన్ను గద్దె దించాలని, దళితులకు మేలు కలగాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని పిలుపునిచ్చారు. మైలవరంలో జరిగిన దళిత శంఖారావ సభలో ఏపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు, నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు దళితులకు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఆయనకు దళితులంటే గిట్టదని ఏనాడైనా పక్కన కూర్చోబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. జగన్ మాయమాటలు నమ్మొద్దన్నారు. యువతను, మగవారిని గంజాయికి, మద్యానికి బానిసలుగా చేసిన జగన్కు ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి కేశినేని చిన్నిని దళితులంతా ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. దళితులను గౌరవించేది చంద్రబాబు నాయుడు మాత్రమేనని, ఆయన్ను సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలోని దళితులను 5 ఏళ్ల పాటు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానని, ఇకపై కూడా అలాగే చూసుకుంటామన్నారు. ఎస్సీ సామాజిక భవనాల నిర్మాణానికి కృషి చేసినట్లుగా చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే దళితుల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తదనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దళితుల అభ్యున్నతికి నిరంతరం పని చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది దళితుల హత్యకు, దాళ్లకు గురయ్యారన్నారు. అందరిది తీసావు కదా, మా ముగ్గురిది అంటే అంతే. మీ అందరికి ఇప్పుడు అర్థమైంది, నా రక్త సంబంధికులైన మీ అందరికి అర్థమైంది. మనం రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వీళ్ళిద్దరిని గెలిపించాలని మీ అందరికీ, మీ బిడ్డగా, మీ రక్తాన్ని పంచుకున్న వ్యక్తిగా, మీలో ఒకటిగా, మీ కులస్తుడిగా, మీలో కొంచెం వయసులో పెద్దవాడిగా, కొంచెం అన్ని తెలిసిన వాడిగా, ఏది మంచి ఏది చెడు, ఎవరు మనకు అవసరం ఎవరు మనకు అనవసరం, ఎవరు మన గురించి ఆలోచిస్తారు ఎవరు మన గురించి ఆలోచించరు, ఎవరు మన ఉన్నతిని కోరుకుంటారు ఎవరు మన ఉన్నతిని ఆక్షేపిస్తారు, ఎవరు మన అభ్యున్నతిని కోరుకుంటారో, ఎవరు మన పైకి రాకూడదని కోరుకుంటారో ఆలోచించి చెప్పే వ్యక్తిగా మీ అందరికి తెలియజేస్తున్నాను నేను. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి, నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాలి, చిన్ని గారికి, వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి మద్దతు పలకాలని మీ వాడిగా, మీ బిడ్డగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను. మరి అంబేద్కర్ ఆశయాలే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పి ఆ రోజు రామారావు గారు మన పార్టీ స్థాపించారు. ఆ ఆశయాలే కొనసాగిస్తూ ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా లోక్సభ స్పీకర్ కానీ, పార్లమెంట్ స్పీకర్గా కానీ, మన బాలయోగం నియమించడం కానీ, మరి అదే ప్రతిభా భారతి గారిని నియమించడం ద్వారా ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి మరి ఉన్నతి పదవులు ఇస్తారో తెలుగుదేశం పార్టీ నిరూపించిందండి. అదేవిధంగా పాదయాత్ర చేస్తూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ముద్దులు పెట్టి తలలు నిమిరి మరి మన ఓట్లు కండుకొని అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మనల్ని మోసం చేశాడో, మనకు కేటాయించిన నిధుల్ని, మనకు కేటాయించిన కార్పొరేషన్ నిధుల్ని దాదాపు 27 స్కీమ్స్ రద్దు చేసి మన జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అడిగితే రాజమండ్రిలో ఒక వ్యక్తికి గుండు కొట్టించారు వీళ్ళు. వీళ్ళందరూ ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది దళిత జాతిని అవమానం చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం పారదోలాలి. ఒక్కడి గుర్తుంచుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారి
నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం. అదే పందాలో నారా చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగి గారిని వారికన్నా ఎక్కువ పదవుల్లో నుంచోబెట్టిన వ్యక్తి ఇవాళ మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఎక్కడ ఏమి జరిగినా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా వల్లరామయ్య గారు ఉంటారు, నక్క ఆనందబాబు గారు ఉంటారు, లోకేష్ గారికి తోడుగా ఎంఎస్ రాజు గారు ఉంటారు. ఇటువంటి వ్యక్తుల వల్లే ఇవాళ మన పార్టీ ఈ విధంగా ఉందంటే అది దళిత జాతి వల్లే అని ఘంటాపథంగా తెలియజేసుకుంటున్నాం. ఒకడే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భీమవరం మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చేవి వెన్నుపోటు మోసాలని ఆగ్రహం. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ఈ నెల 18 నుంచి నామినేషన్ స్వీకరిస్తామని వెల్లడి. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతుందని మండిపడ్డ ఎంపీ అవినాష్ రెడ్డి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.